అందరికీ నమస్కారం. ధర్మపీఠం ఆధ్యాత్మిక ప్రచార వేదిక తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరి ముందుకి ఎప్పుడు వచ్చినట్టుగా ఏదైనా ధార్మిక విషయం, ఆధ్యాత్మిక విషయం తీసుకొని రావట్లేదు. ఇది కూడా ధర్మానికి సంబంధించిన విషయమే. కాబట్టి ముందు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క విలువైన కామెంట్స్ని కూడా తెలియజేయండి. ఉద్యోగ ధర్మం, అది కూడా ఒక ధర్మానికి సంబంధించింది. ఒక సంస్థ, అది విద్యా సంస్థే కానీ, ధార్మిక సంస్థే కానీ, కర్మాగార సంస్థే కానీ, ప్రభుత్వ సంస్థే కానీ, ఏ సంస్థ అయినా సరే అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఆ సంస్థలో ఉండే ఆ యొక్క యజమాని మరియు ఉద్యోగి మధ్య సత్సంబంధం ఉంటే మాత్రమే అది డెవలప్ అవుతుంది. అంటే నేను చాలామందిని గమనించింది, నేను స్వయంగా అనుభవించింది అన్ని విషయాలని. అంటే నేను విద్యా సంస్థల్లో చేశాను, కళాశాలల్లో చేశాను, ధార్మిక సంస్థల్లో చేస్తున్నాను. అన్నీ అంటే నేను అందరినీ గమనించింది, నాతో చాలామంది షేర్ చేసుకుంది, వారి బాధలు ఇవన్నీ కూడా కలగలిపి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఉద్యోగి తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క పనులని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక సంస్థ కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అది ఫిజికల్గా, మెంటల్గా ఎంతో కష్టపడుతూ ఆ యొక్క సంస్థ అభివృద్ధికి తోడ్పాటిస్తూ ఉంటాడు. కానీ ఆ యొక్క ఉద్యోగి ఎప్పుడైతే తన యజమాని తనతో సత్సంబంధాన్ని కంటిన్యూ చేస్తూ, ఉద్యోగి కోరుకునేది ఒకటే, ఏదైనా ఒక యజమాని తనని పలకరించినప్పుడు చిరునవ్వుతో పలకరిస్తే, ఎప్పుడైతే ఆ యజమాని ఉద్యోగిని పలకరించాడో ఆ పలకరింపే ఆ ఉద్యోగికి కొండంత బలం. తాను చేసే పనికి రెట్టింపు పని చేస్తాడు సంతోషంగా, ఉత్సాహంగా. కానీ ఎప్పుడైతే ఆ యొక్క యజమాని ఆ యొక్క ఉద్యోగితో మొహమంతా చిరాగ్గా పెట్టుకొని, కష్టంగా పెట్టుకొని పలకరింపు చేశాడో, అక్కడే ఆ యొక్క ఉద్యోగికి ఒక రకమైన నీరసం అనేది వస్తుంది, ఒక రకమైన విరక్తి అనేది వస్తుంది. అలాగే రెండో విషయం కూడా, చాలా సంస్థల్లో ఉద్యోగులు బాధపడుతున్న విషయం ఏంటంటే, నెల రోజుల్లో 25, 26, 27 రోజులు ఆ యొక్క సంస్థ కోసం అహర్నిశలు పనిచేసి, కష్టపడి పనిచేసి, ఆ సంస్థ అభివృద్ధి కోసం తన యొక్క ఆలోచనలను కూడా పదును పెట్టి, తన యొక్క శారీరక శ్రమతో ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తాడో, ఒక 3 రోజులు, 2 రోజులు, 1 రోజు లేదా 4 రోజులు తన అవసరాల కోసమే ఏ ఉద్యోగైనా సెలవు పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం అన్ని సంస్థల్లో కూడా ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఒక యజమాని ఎప్పుడైనా ఒక ఉద్యోగి, ఒక ప్రిన్సిపాల్ని, ఒక టీచర్ కానీ, ఒక లెక్చరర్, ఒక డైరెక్టర్ని కానీ, లేదా ఒక ఉద్యోగస్తుడు తన యొక్క యజమాని కానీ వేరే సంస్థల్లో ఒక సెలవు అడిగినప్పుడు, ఆ యొక్క యజమాని యొక్క మాట తీరు కానీ, ఆ యొక్క యజమాని యొక్క మొహం అంటే చూపు కానీ, అదేదో తన యొక్క ఆస్తి అడుగుతున్న విధంగా చేసుకొని అతి కష్టంగా మాట్లాడుతూ, అతి కష్టంగా సెలవిస్తే, ఆ యొక్క ఉద్యోగి ఒక రకమైన విరక్తి భావం అనేది ఆ యొక్క యజమాని మీద పెంచుకుంటాడు. అప్పుడు చేయాలనుకున్న పని కూడా చేయబుద్ధి కాదు, కష్టంగా చేస్తాడు. ఎప్పుడైతే ఉద్యోగి కష్టంగా పని చేస్తాడో, అక్కడే ఆ సంస్థ ఎదుగుదల అనేది ఎదగడం ఆగిపోతుంది. ఉంటే అదే విధంగా ఉంటుంది, లేదా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక యజమాని ధర్మం ఏంటంటే, తన దగ్గర ఉద్యోగం చేసే ఉద్యోగిని తన కుటుంబంగా భావించి, సత్సంబంధాన్ని పెంపొందించి, ఒక చిరునవ్వుతో పలకరింపు, తనకి ఒక కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ఒక సెలవు అడిగినప్పుడు చిరునవ్వుతో దాన్ని యాక్సెప్ట్ చేసి, తను ఎప్పుడైతే ఆ యజమాని ధర్మాన్ని పాటిస్తాడో, ఉద్యోగి కూడా తను చేయగలిగిన పని కన్నా ఇంకా ఎక్కువ పని, ఇంకా ఎక్కువ ఓపిక తెచ్చుకొని ఆ యొక్క సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ తన అహర్నిశలు కృషి చేస్తాడు. ఇది ఉద్యోగి ధర్మం.
ఎప్పుడైతే ఈ 2 ధర్మాలు అంటే ఉద్యోగి ధర్మం, యజమాని ధర్మం ఎప్పుడైతే కరెక్ట్‌గా సింక్ అవుతుందో అప్పుడే ఆ సంస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. లేదా ఉద్యోగి తన ధర్మాన్ని తను నిర్వర్తించకపోయినా, అలాగే యజమాని తన యొక్క ధర్మాన్ని తను సరిగ్గా నిర్వర్తించకపోయినా కూడా ఆ యొక్క సంస్థ ఎదుగుదల ఉండదు. అది అతి కష్టం మీద ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి, యజమానులందరూ కూడా, అది ధార్మిక సంస్థే కావచ్చు, కళాశాలలే కావచ్చు, విద్యా సంస్థలే కావచ్చు, కర్మాగారాలే కావచ్చు, ప్రభుత్వ సంస్థలే కావచ్చు, ఏదైనా సరే తన దగ్గర చేసే ఉద్యోగస్తుల్ని చిరునవ్వుతో పలకరించండి. వారికి కష్టం కలిగినప్పుడు చిరునవ్వుతో వారి భుజం తట్టండి. వారి అవసరానికి ఎప్పుడైనా సెలవు పెడదామనుకున్నా, ఎప్పుడైనా ఒక పర్మిషన్ అడిగినా కూడా సంతోషంగా నవ్వుతూ యాక్సెప్ట్ చేయండి. అన్ని రోజులు నీ సంస్థ కోసం కష్టపడుతున్నప్పుడు ఒక్కరోజు, 2 రోజులు లేదా 3 రోజులు ఆ యొక్క ఇంకా ఉద్యోగికి ఏ పనులు ఉండవా? ఉద్యోగికి ఏ అవసరాలు ఉండవా? వాడొక యంత్రం కాదు కదా! వాడికి అవసరాలు ఉంటాయి కదా! అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు యజమానులు? నేను 17 సంవత్సరాలు కళాశాలల్లో, పాఠశాలల్లో పనిచేసి ఇవన్నీ అనుభవించున్నా నేను. కాబట్టి దయచేసి ఎవరి ధర్మం వారు ఖచ్చితంగా పాటిస్తే ఆ యొక్క సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఇది ధార్మిక, ఆధ్యాత్మిక విషయం కాకపోయినా కూడా చాలామంది పడుతున్న బాధ ఇది. చాలామంది ఉద్యోగస్తులు పడుతున్న బాధ ఇది. వారి బాధని నా బాధగా భావించి ఈ విషయాన్ని అందరికీ తెలియజేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఎవరి ధర్మం వారు పాటిద్దాం. అందరితో సత్సంబంధాలను మనం పెంపొందించుకుందాం. సంస్థల అభివృద్ధికి పాటుపడదాం. జై శ్రీరామ్, జై భారత్.